హాయ్, మంజరి మసాలాకి స్వాగతం. ఇవాళ మనము పాత పద్ధతిలోనే పులి బొంగరాలని ఒక స్నాక్ ఐటమ్. వర్షం పడ్డప్పుడు కానీ గెస్ట్లు వచ్చినా ఇదే కొంచెం స్టార్టర్గా కావాలంటే చాలా సింపుల్ పద్ధతి కానీ బాగుంటుంది. దాని కాంబినేషన్గా కూడా సింపుల్ టమాటా చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేద్దాం. సరే, రెసిపీలో కలుద్దాం. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కొంచెము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. దానిలో ఏంటంటే ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టిన శనగపప్పు, నీళ్లు లేకుండా, దాంట్లోనే కొంచెం ఉప్పు, అవన్నీ ముందు కలుపుకుంటే ఏంటంటే ఈజీ అవుతుంది. ఈలోపు ఏంటంటే దోసల పిండే కానీ పులిసిందనమాట. అంటే ఒక 7-8 గంటలు బయట పెట్టేస్తే పులుసు ఉంటుంది. ఎంత పులుసు ఉంటే అంత బాగుంటుంది దీనికి. దాని పేరే పులి బొంగరాలు కాబట్టి సో పులుపు చాలా అవసరం. దాంట్లో కొంచెం చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకుంటే ఇంకా బాగా పొంగుతుంది. అంతే, అన్నీ కలుపుకొని ఆయిల్ వేడి పెట్టుకొని దాంట్లో మనం ఒక్కొక్కటిగా అంటుకోకుండా దూరంగా వేయించుకొని కొంచెము గోల్డ్ కలర్లో వస్తే బాగుంటుంది. చిన్నగా వేసుకుంటే ఏంటంటే లోపలంతా క్రంచీగా ఉంటుంది. ఓకేనా? దాన్ని 2 వైపులా కాల్చుకొని మన పిండి అంతా పునుగులా వేసుకొని పక్కన పెట్టుకొని వేడిగా వడ్డించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఒక సింపుల్ పచ్చడి చేసుకుందాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైడ్గా ఉంటే అది టేస్ట్ బాగుంటుంది. అదేంటంటే ఒక 4-5 టమాటాస్, ఒక 1 kg అనుకోండి. ఆ టమాటాలు కొంచెం ఆయిల్లో వేసేసి, ఇదేంటంటే మగ్గితే చాలు. కొంచెం ఉప్పు వేసాను, కొంచెం సేపు ఉన్నాక నీరు వస్తుంది. ఇది మరీ పూర్తిగా డ్రై అవసరం లేదు. మీకు కావాల్సినన్ని పచ్చిమిర్చి, కావాలంటే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఓకేనా? అది కొంచెం దగ్గరకు వచ్చింది పర్లేదు అనుకున్నప్పుడు ఆపేసి జార్లో కొంచెము వెల్లుల్లిపాయి, పచ్చి కొత్తిమీర, ఉప్పు వేసి దానిలో ఇవన్నీ కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవడమే. పోపు ఏం అవసరం లేదు. ఈ పునుగులకి ఆ చట్నీకి చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్.